హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి జంగిలీ వ్లాగ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మేము అయితే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చినాక తర్వాత ఆకిలి ఊడుస్తున్నాను. మా ఆకిలి చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు పక్క పోర్షన్లో కూడా ఇవ్వలేరు, అందుకే ఊడ్చి క్లీన్ చేస్తా. వాతావరణం చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ మంచి చిలకల సౌండ్, పిట్టల సౌండ్ సూపర్ వస్తుంది. మంచిగా అనిపిస్తుంది మార్నింగ్. తర్వాత మాపేసేలోపు మా పిల్లల్ని లేపి ఫ్రెష్ అప్ రమ్మని చెప్పాము. వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. కడప కడుక్కొని ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అసలైతే మంచిగా పల్లెటూర్లలో అయితే జాజితో నలికి ముగ్గులు వేయడం మస్తు అనిపిస్తుంది కదా. నాకైతే అట్లా ఉండడం చాలా ఇష్టం. కడప కడిగి బియ్యపు పిండితో ముగ్గేసాను. మంచిగా ముగ్గులు వేసాను. మళ్ళీ తర్వాత పసుపుతో కూడా వేస్తాను చూడండి. దానిపైన పసుపుతో కూడా వేస్తాను. ఇది మన తెలంగాణ సాంప్రదాయంలో మార్నింగ్ లేచి ఆకి వెళ్ళి ముగ్గులు పెట్టడం, కడప కడుక్కొని ముగ్గులు పెట్టడం మంచిగా ఉంటుంది. మస్తు అనిపిస్తుంది నాకు. సైడ్కి మళ్ళీ బొట్లు పెట్టి చూడండి మంచిగా కనబడుతుంది కదా కడప అట్లా ముగ్గులు వేస్తే మార్నింగ్. అంతలోపే మా పిల్లలు బ్రష్ చేసుకుంటూ కూడా అయిపోయింది. వాళ్ళకు కూడా పాలు వేడి చేస్తున్నా. మళ్ళీ ముగ్గేసిన కానీ ఆ ముగ్గు చూడండి ఏమన్నా ఏర్పడుతుందా అసలు టైల్స్ల మీద. ముగ్గుతో కాదు, మళ్ళీ చాక్పీస్తోనే వేసిన. ఆ చాక్పీస్తోనే ఎండిపోయినాక ఇట్లా కనబడుతుంది. తర్వాత ఇక బోల్ కడుక్కున్నా. ఎప్పుడైనా నైట్ బోల్ కడుక్కొని పెట్టుకునేదాన్ని. నైట్ ఎందుకు కడుక్కోలేదంటే మా చిన్న పాపకి జ్వరం వచ్చింది, ఆమెతోనే సరిపోయింది నైట్. ఇక చూడండి బోల్ అయితే కడుక్కున్నా. బ్రష్ చేసుకొని వచ్చి మా పిల్లలకు పాలు బియ్యం పెట్టినాం, చాయ్ పెట్టుకున్నాం. వేడి నీళ్ళు పెట్టిన పిల్లల స్నానాలకు. చాయ్ వేసుకొని మా బావ నేను ఇద్దరం తాగేసి, ఇంకా మార్నింగ్ చాయ్ పడకపోతే మస్తు తలనొస్తుంది నాకైతే. కంపల్సరీ చాయ్ ఉండాలి. ఈ తర్వాత చాయ్ తాగేసిన తర్వాత బెండకాయ కూర కూడా వండిన. బెండకాయ కూర వండి వాళ్ళకి టిఫిన్కి దోశ పోసి ఇచ్చిన. చూడండి బెండకాయ కూర బాగుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే బెండకాయ పులుసు. ఇంకా తర్వాత పిల్లలకి బాక్స్ రెడీ చేస్తున్నా. వాళ్ళ స్నానాలు అయ్యి ఫ్రెష్ అప్ అయ్యారు. అప్పటికి నేను బాక్స్ పెడుతున్నా. బాక్స్ పెట్టేసి అప్పుడే వేడిగా ఉందండి. ఇక చల్లర పెట్టాలని కొద్దిసేపు స్టూల్ పైన ఫ్యాన్ గాలి కింద పెట్టిన. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు బెండకాయ పులుసు. వంకాయ కానీ బీరకాయ కానీ, మళ్ళీ బీరకాయ పచ్చడి అంటే బాగా ఇష్టం. మళ్ళీ బీరకాయ కూర తినరు, వంకాయ కూర తినడానికి కూడా ఇష్టపడరు. ఫ్యాన్ గాలికి చల్లారబెట్టిన రెండు స్నాక్స్ పెడతా అండి. ఎందుకంటే వీళ్ళకి 4 o'clock వరకు ట్యూషను, కాకపోతే మళ్ళీ 4 o'clock వరకు స్కూలు, ఆ తర్వాత ట్యూషన్ ఉంచుతాము 4 to 6 వరకు. అందుకే 2 స్నాక్స్. 4 వరకు ఒక స్నాక్స్ తింటారు, తర్వాత మళ్ళీ 4 తర్వాత ఒక స్నాక్స్ తిని ట్యూషన్కి కూడా ఉంటారు. ఇంటికి మాత్రం 6 o'clock వరకు వస్తారు. ఏ పిల్లలకి స్నాక్స్ పెట్టేసి ఎప్పుడైనా ఫ్రూట్స్ పెట్టేదాన్ని, కానీ ఫ్రూట్స్ అయిపోయినాయి. మళ్ళీ డైలీ ఫ్రూట్స్ పెడితే కూడా వాళ్ళు తినరు. అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటి బిస్కెట్స్, డేట్స్ అట్లాంటివి పెడతా. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మా పిల్లలు వెళ్ళేటప్పుడు క్లిప్ తీయలేదండి, మర్చిపోయాను. ఓకే, మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకేమన్నా కొత్తగా వంటలు ఏదైనా ఇది చేసి చూపెట్టండి అంటే కూడా చేసి చూపెడతాను. కామెంట్ చేయండి నాకు ఏం వంట కావాలో. బాయ్.